బాగున్నాయి. ఈ సంక్రాంతికి నేను అన్ని సినిమాలు టీజర్లు చూసా. అదేవిధంగా ఈ సంక్రాంతికి రాబోయే సినిమాలు అన్నీ కూడా చూస్తా. టీజర్లు అయితే అన్ని చాలా బాగున్నాయి. అంటే ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు వస్తాయి, అన్ని సినిమాలు బాగానే ఉన్నాయి. పైగా అందరూ కూడా పెద్ద పెద్ద హీరోలు అందరూ. ఈ రామ్ చరణ్ గేమ్ చేంజర్ కానీ, ఈ సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ అతను కానీ, ఇంకా సినిమాలు ఈ ప్రభాస్ అంత ముందు మళ్ళీ వస్తుంది. సర్లే అన్ని సినిమాలు అయితే బాగా ఆడాలని కోరుకుంటున్నా. పైగా ఏంటంటే ప్రతిసారి అందరికీ తెలిసిందే సంక్రాంతి అంటే సినిమాలు అన్నీ వస్తాయి. ఎందుకు వస్తాయి? కరెక్షన్ బాగా వస్తాయని. అంటే పండగ సమయంలో అందరూ వస్తారు, సినిమా చూస్తారు, ఫ్యామిలీలు వస్తాయని. కాబట్టి సంక్రాంతి అంటే అందరికి సెంటిమెంట్గానే ఉంటుంది. పైగా ఇదివరకు కూడా సంక్రాంతి చూసుకుంటే సినిమాలు వెంకటేష్ కానీ, రామ్ చరణ్ కానీ, ఇంకా ప్రభాస్ కానీ సినిమాలు చాలా అయితే ఉన్నాయి. ఈ సంక్రాంతి కూడా అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నా. అన్ని సినిమాలు ఆడాలని కోరుకుంటున్నాను అనమాట. ఈ బాలకృష్ణది డాకుమారా సినిమా, ఆ గేమ్ చేంజర్ సినిమాలో ఇంకా హీరో లుక్ చాలా బాగుంది. ఏముంది ఇంకా గేమ్ చేంజర్ సినిమా అయినా, డాకు మహారాజ్ అయినా, ఇంకా వెంకటేష్ అయినా సినిమా హీరోలు అంటే అంటే రకరకాల క్యారెక్టర్, రకరకాల పాత్రలు ఉంటాయి. కానీ ఈసారి ఈ సంక్రాంతి మాత్రం రకరకాల కొత్తగా ఉన్నాయి. ఏది క్యారెక్టర్లు అంటే క్యారెక్టర్లు కానీ వాళ్ళ పాత్రలు కానీ చూద్దాం. అందరూ జనాలు అందరూ వచ్చి ఎక్కువ ఏ సినిమా చూస్తారో ఇంకా ఆ సినిమాకి ఎక్కువ అయితే వస్తుంది. అంటే దీనికి అర్థం ఏంటంటే సినిమా బాగా తీస్తేనే బాగా ఆడుతుంది. సినిమా ఎక్క మొక్క సినిమా తీసి సినిమా రమ్మంటే ఎవడైతే రాడు. సంక్రాంతి ఎంత సంక్రాంతి అయినా కూడా సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సరే, అంటే పెద్ద హీరో సినిమా సంక్రాంతి కాదు, ఎప్పుడైనా సరే, ఎప్పుడు వచ్చినా కూడా సినిమా బాగా ఆడుతుంది. ఎలా ఉంటే సినిమా స్టోరీ బాగుంటేనే ఆడుతుంది. మళ్ళీ అదే రామ్ చరణ్ గారిది 3 లుక్లు ఉన్నాయి, 4 లుక్ కూడా ఉందంట. అదేదో కొత్త లుక్ అంట. అది కూడా వస్తే చూపిస్తే టీజర్ లో బాగుంటది. ఇక నేనైతే ఒక 3 లుక్లు చూశాను, చాలా బాగుంది. 3 సాంగ్స్ రిలీజ్ అయినాయి. ఆ 3 సాంగ్లు అయితే నాకైతే బాగా నచ్చింది. కాస్త రొమాంటిక్ సాంగ్ ఉంది. అదేందో నా పక్క నువ్వు ఉంటేనే నాకు, ఎందుకంటే నేను రొమాంటిక్ పెద్ద ఫ్యాన్. నాకు రొమాంటిక్ సినిమాలన్నా, రొమాంటిక్ సీన్లు అన్నా, రొమాంటిక్ సాంగ్లన్నా నాకు చాలా ఇష్టం. పైగా రొమాంటిక్ డైరెక్టర్లు అన్నా, హీరో అన్నా, హీరోయిన్లు అన్నా నాకు అందరూ ఇష్టం. కాబట్టి అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నా. ఈసారి కొడితే 1000 కోట్లు, ప్రతి సినిమాకి ఒక 1000 కోట్లు వస్తే మన తెలుగు ఇండస్ట్రీ బాగుపడాలని. అదే చెప్పాను కదా, ఒక 1000 కోట్లు వస్తాయని. అదే ఒక 1000 కోట్లు వస్తే హ్యాపీ. ఇంకా 1000 కోట్లు కాకుండా ఇంకా ఎక్కువ వస్తే ఒక 50,000 కోట్లు వస్తే ఇంకా హ్యాపీ అని అంటాను. అంతే. ఇంకెవరి బెనిఫిట్ షోలు ఇంకా అందరూ వెళ్ళి ఇంకా బతిలాడుకొని ఏదో ఒకటి చేసుకుంటే అవుతుంది. అదే చేస్తే చేయొచ్చు. అది సినిమాని బట్టి ఉంటది. సినిమా రిలీజ్ అయ్యి చెప్పలేం కదా, చెప్పలేం కదా. ఆ సినిమా ఒక 50,000 1,00,000 కోట్లు కూడా వస్తుందని చెప్పలేము. అంటే సినిమా ఆడంటే చెప్పలేము. శంకర్ గారి గురించి చెప్పాలంటే గతంలో అన్ని ఫ్లాపులే. అప్పుడెప్పుడు రోబో సినిమా దాకా ఇట్లు రోబో దాకా, తర్వాత అన్ని ఫ్లాపులే ఆయనకి. మళ్ళీ ఆయన ఇది ఒకలాగా అన్ని సినిమాలాగా బాగా ఆడాలని. అంటే గతంలో అదే ఒక్కడుగానే అదే జెంట్లు మ్యాన్ సినిమాలు అర్జున్ లాగా, ఆ స్నేహితుడు, అన్ని సినిమాలు రోబో లాగా అన్ని సినిమాలు బాగా ఆడాలని. అపరిచితుడు అదే వస్తున్నా. అన్ని సినిమాలు కూడా బాగా ఆడాలని, ఈ సినిమా కూడా అన్ని సినిమాలు బీట్ చేయాలని నేనైతే కోరుకున్నాను. అలాగే మీరు కూడా కోరుకుంటున్నారు అనమాట. అన్ని సినిమాలు బాగా ఆడాలని. అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది, ఇంకా డాన్సులు బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి, రొమాన్స్లు బాగున్నాయి, డైలాగులు బాగున్నాయి, వాళ్ళు వేసుకున్న బట్టలు బాగున్నాయి. కాబట్టి అన్ని బాగానే ఉన్నాయి. ఈ సంక్రాంతికి ఆ సినిమా హీరోలు వేసుకునే బట్టలు కూడా మీరందరూ వేసుకోండి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ అండ్ గేమ్ చేంజర్. సో 3 ఏది బ్లాక్ బస్టర్ ఏదనుకుంటున్నాను? అదే నాకు తెలిసి అన్ని అవుతాయి అనుకున్నా. ఏదో చెప్పలేదు, అన్ని అవుతాయి. అన్ని సినిమాలు బాగా ఆడాలా లేదా? తప్పుగా మాడతావు నువ్వు. తప్పుగా అందరు హీరోలు బాగుపడాలి, అన్ని సినిమాలు బాగా ఆడాలి. అంటే ప్రజలందరూ బాగుండాలి. నా దృష్టిలో అదే నాకు ఉండేదల్లా నా మంచితనం ఏంటంటే ప్రజలందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, నేను ఉండాలి ముఖ్యంగా. కాబట్టి అన్ని సినిమాలు ఈ సంక్రాంతికి బాగా ఆడాలని నేను కోరు.